త్రోవ తప్పి నశించరు. హల్లెలూయా. కుమారుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? ముద్దు పెట్టుకోవాలి, ఆయన ప్రేమను పొందాలి, ఆయన పిలుపుకు లోబడాలి, ఆయన ఆజ్ఞను ఎరిగి ఉండాలి. తండ్రి అయిన దేవుని కుమారుని, రొమ్మున ఆనుకున్న దేవుని కుమారుడు మనుష్య అవతారంలో వచ్చాడు కనుక ఆయన కాచిన రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాం. ఎక్కడున్న బిడ్డలు యేసయ్య పాదములను ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎక్కడున్న బిడ్డలు దేవుని స్వరం వినాలి. హల్లెలూయా. ఇక్కడున్నటువంటి వారు దేవుని మార్గంలో నడవాలి. మనం నడుస్తూ ఉంటే త్రోవ తప్పిన వారు దేవుని మార్గంలోనికి వస్తారు. మనం ఆశీర్వదింపబడుతూ ఉంటే, ఆయన ప్రేమ మన మీద నిలిచి ఉంటే, మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని బిడ్డలు ఎలా నడవాలో అలా నడుస్తూ ఉంటే మన హృదయము దేవుని యొక్క ఆనందంతో నింపబడుతున్నది. దేవుని యొక్క కార్యములు చేయాలనే ఉత్సాహము మనకు దేవుడు కలిగిస్తూ ఉంటాడు. మనకున్న బాధలు, మనకున్న శ్రమలను గురించి యేసయ్యకు చెప్పుకోవాలని ఆశ కలుగుతుంది. ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయటమే కాదండి, ప్రభు యొక్క శక్తి వారి జీవితాలలో దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఆ శక్తిని అనుభవించి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటాం. కాబట్టి అమ్మా, నాకు పని చేశాడు దేవుడు, నా రోగాన్ని బాగు చేశాడు, నా బ్రతుకును మార్చాడు, నా యొక్క విలువలేని చలవలేని నా బ్రతుకును విలువైన చలవైన జీవితంగా మార్చాడమ్మా. మీరు ప్రభువుని నమ్ముకోండి, ప్రభు మార్గాలను వెతకండి, నాతో రండి, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను, మార్గం చూపిస్తాడు, దేవుని వాక్యం బోధిస్తాడు, రండి అని ఇతరులను మనం తీసుకుని రాగలుగుతాం. హల్లెలూయా. మీరు అలాంటి తీర్మానం చేసుకుంటారమ్మా? కుమారుడి మోద్దు పెట్టుకొనుడి. కుమారుని ఏం చేయాలి? మనం మోద్దు పెట్టు. లేని ఎడల ఆయన కోపించరు. అప్పుడు మీరు త్రోవ తప్పి అనేక మంది ముద్దు పెట్టుకోవడానికి బదులు ద్వేషిస్తా ఉన్నారు. ఈ రాత్రి ప్రేమించిన మీరు ప్రభు మాట శ్రద్ధగా ఆలకించండి. As the man of God preaches tonight,